ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರೂಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ. హరికథామృత సారము పాఠములో నిన్నటి రోజున కరుణాసంధి యందు 27వ పద్యమైనటువంటి కణ్ణిగెవెయందదలి కై మై తిణ్ణిగొద ఒదగువ తెరది అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 28వ పద్యం. ಕೊಟ್ಟಿದನು ಕೈಗೊಂಬ ಅರಕ್ಷಣ ಬಿಟ್ಟಗಲ ತನ್ನವರ ದುರಿತಗಳಟ್ಟುವನು ದೂರದಲ್ಲಿ ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು ಬೆಟ್ಟ ಬೆನ್ನಿಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನೋ ಹರಿ ಕಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯ ನುಣಿಸಿದ ಮುರಿದನ ಹಿತರನು. ಪ್ರತಿ ಪದಚ್ಛೇದಂ. ಕೊಟ್ಟಿದನು ಕೈಗೊಂಬ ಅರಕ್ಷಣ ಬಿಟ್ಟು ಅಗಲ ಬಿಟ್ಟಗಲ ತನ್ನವರ ದುರಿತಗಳ ದೂರದಲ್ಲಿ ಅಟ್ಟುವನು ದುರಿತಾರಣ್ಯ ಪಾವಕನು ಬೆಟ್ಟ ಬೆನ್ನಿಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದನೇನೋ ಕೆಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯ ಉಣಿಸಿದ ಅಹಿತರನು ಮುರಿದ హరి. ఇది పదచ్ఛేదం. ఇక ప్రతిపదార్థము. హరి కొట్టిదను భగవంతుడైనటువంటి శ్రీహరి మనము ఏమైతే భక్తులు ఏమి అతనికి సమర్పిస్తామో దానిని కైగొంబ స్వీకరిస్తాడు. అరక్షణమైన అర్ధక్షణమైన బిట్టు అగల తన భక్తులను వదిలి దూరంగా ఉండడు. తన్నవర దురితగళ తన్నవర అంటే తన భక్తుల దురితగళ పాపములను దూరమునకు అట్టువను అంటే పారద్రోలుతాడు. దురితారణ్య పావకను. శ్రీహరి ఎటువంటి వాడు అని అంటే పాపమనేటటువంటి అరణ్యమునకు దావాగ్ని లాంటి వాడు. అంటే పాపములను సమూలముగా నాశము చేసేటటువంటి వాడు. ಬೆಟ್ಟ ಬೆನ್ನಿಲಿ ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದ ನೇನು.
క్షీరసాగర మథన కాలమునందు మంధర పర్వతమును దేవతలు తన కూర్మావతారమునందు అతని వీపు మీద నిలబెట్టాడు, పర్వతాన్ని నిలబెట్టారు. పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టినారు అని చెప్పి దేవతల మీద అతనేమైనా శ్రీహరి కోపగించుకున్నాడా అని అంటే కోపగించుకోలేదు. పైగా కెంగెట్ట సురరిగే ఆ క్షీరసాగర మథన కాలమునందు శ్రమించి శ్రాంతులైనటువంటి, ఆయాసమునకు గురి అయినటువంటి, అసహాయ స్థితి అందున్నటువంటి సురరిగే దేవతలకు సుధేయ అంటే అమృతాన్ని ఉణిసిద త్రాపినాడు. అహితరను దుర్జనులైనటువంటి అసురులను మురిద వారిని భగ్నులను కావించినాడు అని చెప్తున్నారు. ఇక తాత్పర్యం, శ్రీహరి భక్తితో భక్తులు ఏమిచ్చినా దానిని స్వీకరిస్తాడు. తన భక్తులను వదిలి అరక్షణమైన వదిలి ఉండడు. తన భక్తుల పాపములను దూరంగా పారద్రోలుతాడు. శ్రీహరి పాపాటవీ పావకుడు. తన వీపు పైన మందరాచలమును మోపినప్పుడు తన భక్తులైనటువంటి దేవతల మీద అతడు కోపగించుకోలేదు. అలసి సొలసి అసహాయ స్థితిలో ఉన్నటువంటి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చాడు, అమృతాన్ని వాళ్లకు త్రాపినాడు. లోకకంటకులైనటువంటి అసురులను భగ్నము కావించినాడు. ఇది తాత్పర్యము. ఇక విశేష వివరణను చూద్దాం. కొట్టిదను కైగొంబ, భక్తులు ఏమి ఇచ్చినా దానిని స్వీకరిస్తాడట. అది భగవంతుని యొక్క కారుణ్య విశేషము తన భక్తుల పట్ల. మనకు ఎవరైనా మన స్థాయికి తగ్గట్లుగా ఏదైనా ఇవ్వకుండా ఉంటే, మనకు ఎవరైనా ఏదైనా ఇస్తే వీడు మన స్థాయికి తగినట్లుగా ఇచ్చాడా లేదా అనేటటువంటి విషయాన్ని మనము గమనించి ఆ ఇచ్చినటువంటి వస్తువు మన స్థాయికి తగ్గదైతే, తగినటువంటిది అయితే మనము దానిని స్వీకరిస్తాము, లేకపోతే తిరస్కరిస్తాము. అయితే భగవంతుడు ఎటువంటి కారుణ్యమూర్తి అని అంటే, కొట్టిదను కైగొంబ, భక్తులు ఏమి ఇచ్చినా అతడు దానిని శ్రద్ధగా స్వీకరిస్తాడు. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. భక్తితో ఒక పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి ఒక ఉద్ధరిన నీళ్ళైనా ఇస్తే అది ఇచ్చినటువంటిది భగవంతునికి మనము సమర్పించినటువంటిది గొప్పదా చిన్నదా అనేటటువంటి దానిని గమనించకుండా దానినే స్వీకరిస్తాడు భగవంతుడు. అది తన భక్తుల పట్ల భగవంతునికి ఉన్నటువంటి కారుణ్యము. భగవంతుని అంతస్తునకు, భగవంతుని స్థాయికి తగినది ఇవ్వగలిగినటువంటి వారు ఈ బ్రహ్మాండంలో ఎవరూ లేరు. అయితే వాడు భక్త సులభుడు, భక్త వత్సలుడు కాబట్టి భక్తితో ఒక పత్రము, పుష్పము ఏది ఇచ్చినా అతడు స్వీకరిస్తాడు. కొట్టిదను కైగొంబ. పత్రము అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఇప్పుడు ఒకసారి పునః సంక్షిప్తంగా చూద్దాం. సత్యభామ కృష్ణుణ్ణి తులాభారంలో తూచి దానము చేసినటువంటి నారదునికి మళ్ళీ తాను కృష్ణుణ్ణి తులాభారంలో తూచి అంతటి బంగారాన్ని, ధనాన్ని ఇచ్చి పునః తీసుకుంటాను అన్నప్పుడు కృష్ణుడు
ధన కనకములకు అతడు తూగలేదు. అయితే రుక్మిణీదేవి భక్తితో ఒక తులసి పత్రము, ఒక తులసి దళాన్ని సమర్పించినప్పుడు కృష్ణుడు సమస్త బ్రహ్మాండమునంతా తన బొజ్జలో పెట్టుకున్నటువంటి కృష్ణుడు కేజీల బంగారు పెట్టినా తూగనటువంటి వాడు ఒక తులసి దళానికి తూగాడు భగవంతుడు. భగవంతుని బరువెంతయ్యా అంటే ఒక తులసీ దళము. అక్కడ తులసీ దళము బరువు కాదు, భక్తితో సమర్పించినటువంటి తులసీ దళము. అంటే ఆ తులసీ దళమునందున్నటువంటి భక్తి భారానికి భగవంతుడు సులభుడే గాని లొంగుతాడు గాని కట్టువవర భవకట్టు బిడిసువ అని నిన్న చెప్పుకున్నాం మనం. ఎవరైతే తనను భక్తితో తమ హృదయ కమలమునందు కట్టిపడేస్తారో భగవంతుణ్ణి, అటువంటి వారి భవకట్టు బిడిసువ, అటువంటి తన భక్తుల యొక్క సంసార బంధాన్ని విడగొడతాడు అని చెబుతూ ఉన్నారు. పత్రం, పుష్పం. గజేంద్ర మోక్ష కథయందు గజేంద్రుడు మొసలి నోటికి చిక్కినప్పుడు తన ప్రయత్నమంతా చేసి ఇక తన వల్ల కాదు అని భగవంతుణ్ణి నీవే తప్ప నితఃపరం బెరుగా అని భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని, అప్పుడు భగవంతుడు వైకుంఠపురము నుండి పరిగెత్తి వచ్చి గజేంద్రుణ్ణి రక్షించడానికి వస్తే అప్పుడు గజేంద్రుడు తన తొండముతో ఆ సరోవరములో ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని భగవంతునికి సమర్పిస్తాడు భక్తితో ఆ అసహాయ స్థితి యందు. పత్రం, పుష్పం, భగవంతుడు దాన్ని స్వీకరించాడు. ఫలం, శబరి ఎంజల నుండా, శబరి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి గిరిశ్రేణి యువతి, పర్వత శ్రేణికి చెందినటువంటి ఒక స్త్రీ భక్తితో పండు తీయగా ఉన్నదా లేదా అని పండును రుచి చూసి ఆ పండు సమూహంలో ఉన్నటువంటి ఇంకొక పండును రామునికి సమర్పిస్తే భక్తితో ఫలాన్ని తీసుకున్నాడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఒక ఉద్ధరిణ నీళ్లను భగవంతునికి మనకు ఏదీ లభించినప్పుడు భక్తితో ఒక ఉద్ధరిణ నీటిని భగవంతునికి సమర్పిస్తే వాడు దానిని స్వీకరిస్తాడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము తన భక్తుల పట్ల. వీడు నా స్థాయికి తగినంతగా కాకుండా కేవలం ఒక పత్రాన్ని ఇచ్చాడు అని అతడు ఎప్పుడూ తిరస్కరించడు. అందుకే అన్నారు కొట్టిదను కైకొంబ. ఇచ్చినది తీసుకుంటాడు భక్తితో, ఇచ్చినది అరక్షణ బిట్టు అగల. తన భక్తులను ఒక అరక్షణమైన అతడు వదిలి ఉండడు. ఎప్పుడూ భగవంతుడు మనతో పాటుగా ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, అతడు లేని చోటు ఈ జగత్తునందు లేదు. అయితే అతడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్న వానిని చూచేటటువంటి కన్నులు, జ్ఞానము, శక్తి, తపస్సు, భక్తి మనకు లేదు. వాడు అన్ని చోట్ల ఉన్నాడు. అయితే అతని భక్తులు ఏం చేస్తారు, అయా నీవు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నావు, నాలో ఉన్నావు, ఎదుట ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నావు అని తమయందే బింబరూపి అయి ఉన్నటువంటి భగవంతుణ్ణి అతని భక్తులు సదా స్మరిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి అందరితో ఉన్న, అందరి జీవులలో భగవంతుడు ఉన్న భక్తులు అతనిని ఎప్పుడూ స్మరిస్తారు. కాబట్టి అటువంటి తనను సదా స్మరించేటటువంటి, ధ్యానించేటటువంటి, కీర్తించేటటువంటి తన భక్తులను అరక్షణమైనా వదలకుండా వారితోనే ఉంటూ తన్నవర దురితగళ అట్టువను దూరదలి, వారితో పాటుగా ఉండి వారు వచ్చినటువంటి పాపములను, తన భక్తులకు వచ్చినటువంటి పాపములను దూరంగా వారి నుండి పారద్రోలి ఆ పాప ఫలముల అనుభవము వారికి రాకుండా సదా రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. అది
భగవంతుని యొక్క కారుణ్యము తన భక్తుల పట్ల. దురితారణ్య పావకను, దురితములు అంటే పాపములనేటటువంటి అరణ్యము, పాపాటవి, అటవి అంటే అడవి, పాపము అంటే పాపము, పాపముల అరణ్యము. ఈ దురితారణ్య పావకను, పాపమనేటటువంటి అడవిని పవిత్రము చేసేటటువంటి వాడు. అంతేకాకుండా ఈ పాపమనేటటువంటి అరణ్యాన్ని కాల్చివేసేటటువంటి కార్చిచ్చు భగవంతుడు. భాగవత పంచమ స్కందంలో జడభరతుని ఉపాఖ్యానానంతరము భవాటవి వర్ణన ఉన్నది. అంటే భవ అంటే సంసారము, అటవి అంటే అరణ్యము. సంసారము ఒక అరణ్యము అనేటటువంటి భవాటవి వర్ణన ఉన్నది. జనన మరణాఖ్యమైనటువంటి సంసారమును అరణ్యముతో పోల్చి ఆ సంసారారణ్యము జీవునికెంత దుఃఖదాయకమో భాగవత పంచమ స్కందంలో బాగుగా వివరించబడింది. ఈ దురితారణ్య పావక అని జగన్నాథ దాసుల వారు ప్రయోగించినటువంటి ఈ శబ్దమునకు నేపథ్యం ఏమిటి అని అంటే, భాగవతములో వర్ణించినటువంటి భవాటవి వర్ణననే దీనికి నేపథ్యము అని చెబుతూ ఉన్నారు. కీకారణ్యము లాంటి భవాటవి యందు, సంసార అరణ్యమునందు జీవుడు ప్రవేశించి పడరాని దుఃఖాలన్నీ పడుతూ అత్యంత దుఃఖితుడై ఉంటూ ఉన్నాడు. ఈ కష్టములకు, దుఃఖములకు, నష్టములకు, వీటన్నింటికి కారణము ఏదయ్యా అని అంటే దురితములు అంటే పాపములు. ఈ సంసార అరణ్యాన్ని నాశం చేసి, అంటే జనన మరణాఖ్యమైనటువంటి ఈ సంసారాన్ని నాశం చేసి జనన మరణ రహితమైనటువంటి మోక్షాన్ని సంపాదించటమే అని అర్థం. అంటే భగవంతుడు జీవుల దురితారణ్య పాపారణ్యమును నాశం చేసి వారికి భవాటవి నుండి, సంసార అరణ్యము నుండి మోక్షప్రదత్వము, మోక్షాన్ని ఇచ్చేటటువంటి సామర్థ్యము, శక్తి భగవంతునికి మాత్రమే ఉన్నది. దురితారణ్య పావకను అనేటటువంటి ఆ ఒక్క శబ్దమునందు ఇంతటి అర్థము కలిగి ఉన్నది. మనం మొదటే చెప్పుకున్నట్లుగా దురితారణ్యము అని అంటే భవబంధము, సంసార బంధము. ఈ జీవుల సంసార బంధాన్ని పోగొట్టి సంసారరహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి, శుద్ధమైనటువంటి మోక్షము అనేటటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడు శ్రీహరి తన భక్తులకు. అంటే తన భక్తుల పట్ల శ్రీహరికి ఎంతటి కారుణ్యం ఉన్నది అనేటటువంటి విషయాన్ని కొట్టిదను కైగొంబ అరక్షణ బిట్టగల తన్నవర దురితగల అట్టువను దూరదలి దురితారణ్య పావకను అనేటటువంటి ఈ పంక్తులు వివరిస్తే, ఇక బెట్ట బెన్నలి ಹೊರಿಸಿದವರೊಳು ಸಿಟ್ಟು ಮಾಡಿದ ನೇನು ಹರಿ ಕೆಂಗೆಟ್ಟ ಸುರರಿಗೆ ಸುಧೆಯನು ಉಣಿಸಿ ಮುರಿದನ ಅಹಿತರನು. ఇది భామిని షట్పది 6 పంక్తులతో కూడుకొని ఉంటుంది. ఈరోజు ఈ పద్యములోని మొదటి 3 పంక్తుల యొక్క అర్థాన్ని, విశేషార్థాన్ని వివరించటం జరిగింది. రేపు చివరి 3 పంక్తుల విశేషార్థాన్ని రేపు చెప్పడం అవుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.